గ్రేటర్ లోకి 7 కార్పొరేషన్లు చూడండి. గ్రేటర్ పరిధిలోకి 7 కార్పొరేషన్ వస్తాయట. ఒకటి బోడుప్పల్ మళ్ళీ గ్రేటర్కి వస్తుంది, ఫిర్జాగూడ వస్తుంది, జవహర్నగర్ వస్తుంది, బల్లగూడ జాగిర్ వస్తుంది, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్, వీటితో పాటు 30 మున్సిపాలిటీలు అట. మొత్తానికైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే కార్పొరేషన్లు ఏవైతే చిన్న చిన్న కార్పొరేషన్ అన్ని కూడా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ విలీనమవుతున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని కలపాలనే ప్లాన్, జిహెచ్ఎంసీ పరిధిని పెంచేందుకు సర్కారు కసరత్తు. ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఒకవైపు, 4 కార్పొరేషన్ మార్చాలని మరోవైపు స్టడీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. గ్రేటర్ లోకి 7 కార్పొరేషన్లు చూడండి. గ్రేటర్ పరిధిలోకి 7 కార్పొరేషన్ వస్తాయట. ఒకటి బోడుప్పల్ మళ్ళీ గ్రేటర్కి వస్తుంది, ఫిర్జాగూడ వస్తుంది, జవహర్నగర్ వస్తుంది, బల్లగూడ జాగిర్ వస్తుంది, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్, వీటితో పాటు 30 మున్సిపాలిటీలు అట. మొత్తానికైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే కార్పొరేషన్లు ఏవైతే చిన్న చిన్న కార్పొరేషన్ అన్ని కూడా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ విలీనమవుతున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని కలపాలనే ప్లాన్, జిహెచ్ఎంసీ పరిధిని పెంచేందుకు సర్కారు కసరత్తు. ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఒకవైపు, 4 కార్పొరేషన్ మార్చాలని మరోవైపు స్టడీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. గ్రేటర్ లోకి 7 కార్పొరేషన్లు చూడండి. గ్రేటర్ పరిధిలోకి 7 కార్పొరేషన్ వస్తాయట. ఒకటి బోడుప్పల్ మళ్ళీ గ్రేటర్కి వస్తుంది, ఫిర్జాగూడ వస్తుంది, జవహర్నగర్ వస్తుంది, బల్లగూడ జాగిర్ వస్తుంది, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్, వీటితో పాటు 30 మున్సిపాలిటీలు అట. మొత్తానికైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే కార్పొరేషన్లు ఏవైతే చిన్న చిన్న కార్పొరేషన్ అన్ని కూడా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ విలీనమవుతున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని కలపాలనే ప్లాన్, జిహెచ్ఎంసీ పరిధిని పెంచేందుకు సర్కారు కసరత్తు. ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఒకవైపు, 4 కార్పొరేషన్ మార్చాలని మరోవైపు స్టడీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.